అమీర్ లోగ్ హిందీ ఫిల్మ్ రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. కామెడీ డ్రామా యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 21 ఆగస్టు 2026. 3 కేర్ఫ్రీ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఏ బస్ట్లింగ్ హైదరాబాద్ బస్తీ spend their days wandering narrow lads, sharing plates of biryani and dreaming of a better life. When an old cook's secret recipe brings unexpected success their way, they must choose between uh, fleeting fame and the enduring value of friendship, మెమరీస్ అండ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్. సో ఇది ఈ సినిమా. ఇక హరి మున్నంగి హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో అతని ఫ్రెండ్స్గా శశిధర్ కంచర్లకోట, తర్వాత మనోజ్ ఆవుల నటించగా, వేద జలంధర్ ఒక ఇంపార్టెంట్ వాళ్ళ అక్క పాత్రలు నటించింది. గీతక్క అంటారు. రావణ్ నిట్టూరు ఆమె పక్కన హీరోగా. తర్వాత సాయి యోగి ఇంకొక ఇంపార్టెంట్ పాత్రలు నటించిన ఈ సినిమాలో విశ్వేందర్ రెడ్డి ఒక్కడే తెలిసిన నటుడు. విశ్వేందర్ రెడ్డి లేకపోతే ఇక తెలిసిన నటుడే లేడు ఈ సినిమాలో. గడ్డంతో హైదరాబాద్ బిర్యానీ చేసే ముస్లిం యువతకు పెద్ద అయినగా విశ్వేందర్ రెడ్డి నటన ఈ సినిమాలో ఆకట్టుకునే విధంగా ఉంది. పవన్ రమేష్ ఇంకొక ముఖ్య పాత్రలో చేసినటువంటి సినిమాకి రమణారెడ్డి సోమ డైరెక్టర్, రైటర్ కాగా, మాధవిరెడ్డి సోమ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. స్మరణ్ సాయి అద్భుతమైన మ్యూజిక్ని ఇచ్చినటువంటి ఈ సినిమాకి సందీప్ బోరెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, సాలిగంటి విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ చేయగా, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ చేశాడు. ఎడిటింగ్ కూడా బాగుంది సినిమాది. పాటలో ఒక బిర్యానీ తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో అని చెప్పేటువంటి సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి పాట మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. మీకు ప్రోమోస్లో ఆ పాటనే కట్ చేయడం జరిగింది. స్మరణ్ సాయి మ్యూజిక్ అక్కడ ఆకట్టుకుంటుంది. అక్కడ సాహిత్యం కూడా మంచి పదాలు పడ్డాయి. ఇంకా పాటలన్నీ కూడా తెలంగాణ స్థాయిలో చక్కటి పాటలు. అట్లాగే అమీర్ లోగ్ అనేటువంటి టైటిల్ సాంగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ సినిమాలో ఫోటోగ్రఫీ దగ్గర మాత్రం డైలాగ్ చెప్పేట అతన్ని బ్లర్ చేసి పక్కది ఫోకస్ చేసి మళ్ళీ ఫోకస్ చేసి అక్కడ బ్లర్ చేసేటప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు ఫోకస్ చేయాలి. కానీ లిప్ కనబడకుండా అక్కడ డల్ చేసి బ్లర్ చేశాడు. ఏ సన్నివేశంలో అంటే ఇద్దరు మాట్లాడుకునే సన్నివేశంలో ఒకటి మనకు కనబడితే ఒక హీరో ఫ్రెండు వీరిలో హీరో మాట్లాడుకునే సన్నివేశంలో అక్కడ కెమెరా సినిమాటోగ్రఫీ ఇది కొంచెం పొరపాటు కనబడ్డది మనకు సాలిగంటి విజయ్ కుమార్ది. ఇక అది మినాయిస్తే సినిమాలో విశ్వేందర్ రెడ్డి ఇందాకే చెప్పినట్టుగా ఈ సినిమాలో కనబడే ఫేస్, తెలిసిన ఫేస్ ఆ విశ్వేందర్ రెడ్డి ఒక్కడే. ఇక సో ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించినటువంటి ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి ఏమో గీతక్క, అంటే గీత అనేటువంటి ఈమె కన్నా పెద్ద. ఈ గీతక్క మీద వాళ్ళు ఫోకస్ చేసినటువంటి ఒక షాటు సెకండ్ హాఫ్లో చాలాసేపు స్టిల్ షాట్. అంటే జనరలీ మనం కట్ చేస్తుంటాం, ముందు అటు ఇటు తిప్పుతుంటాం. అట్లా కాకుండా ఆ పిర్రల మీదే అట్లా ఫోకస్ చేసి పెట్టారు నిలబడ్డప్పుడు అమ్మాయి. ఆ తర్వాత అలా ఊగుతుంది అమ్మాయి, కాళ్ళ మీద పడతాడు ఆ షాటు. అలా వంగి మళ్ళీ పైకి లేచి అది మొత్తం ఫోకస్ దాదాపు ఒక 2.5 నిమిషాలు ఒకటే స్టిల్ పెట్టాడు ఫిక్స్డ్గా. మనం పానబెట్టి మనము కట్టి పడేస్తాం చూడ, అట్లా సినిమాటోగ్రఫీలో కొన్ని లోపాలు కనబడ్డాయి. ఆ పిడుదల మీదే ఫోకస్ చేయడం వరకు గ్లామర్గా తీసుకున్నాడేమో, వేద జలంధర్ అలా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పర్టికులర్గా ఆ షాట్ ఎట్లా పడాలి, కొన్ని అటు పడాలి, కొన్ని ఇటు పడాలి, కొన్ని క్లోజప్లు, కొన్ని మాస్టర్ షాటు, కొన్ని ఈ యాంగిల్ పడాలి. ఒకటే దగ్గర ఫిక్స్ చేసి పెట్టేశాడు. అది దాదాపు 2.5 నిమిషాలు ఉంటుంది షాట్. సో అట్లా కొన్ని అనుభవాలేమి వల్ల కొన్ని సాలిగంటి విజయ్ కుమార్ ఫోకస్ అక్కడక్కడ కొన్ని దగ్గర చీకట్లు కూడా కనబడ్డాయి మొహాలు. అవి కొంచెం ఫోకస్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇక సినిమాలో మనకు మొదలే చెప్పుకున్నట్టుగా విశ్వేందర్ రెడ్డి తప్ప తెలిసినట్లు ఎవరు లేరు. స్టార్టింగ్ బస్తీ కొట్లాటలు, క్రికెట్ ఆడుతుంటే వాళ్ళు కొట్టుకున్న తర్వాత అందులో కొందరు ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు. అందులో ముస్లిం చాచానే విశ్వేందర్ రెడ్డి పాత్ర. అతను బిర్యానీ ఫేమస్. సో ఏదైనా పని చేసుకొని రాని గీతక్క ఇట్లా కొట్లాడు ఎన్ని రోజులు ఉంటారు అని ఆ బస్తీలో ఆడవాళ్ళు మాట్లాడడము, ఇంటికి వచ్చినటువంటి పంచాయతీలు తెంపడం దగ్గర చాలా సహజంగా దర్శకుడు రమణారెడ్డి సోమ అద్భుతంగా రాశాడు, తీశాడు. అట్లాగే మాధవిరెడ్డి సోమ కూడా అభిరుచిని చాటుకుంది. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. నాకు తెలిసి ఇప్పటిదాకా వరల్డ్లో రానటువంటి ఇంటర్వెల్ ఈ సినిమాకు ఉంది.
ఒక బ్యాట్ పెట్టి వాళ్ళు ఒక బాల్ కొడితే పైన గాల్లోకి తేలిపోయినప్పుడు ఇంటర్వెల్ వేస్తే అందరూ నవ్వుకున్నారు. ఆ మాట మాత్రం 100% ఒప్పుకోవాలి. ఆ బాల్ ఎక్కడ పడింది? 5 టు విన్. ఒక్క షాట్ కొట్టాడు 6 అది. అది క్యాచా? అవుటా? సిక్సరా? అది తెలియాలంటే ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత చూడాలి. అది చాలా చక్కగా పేలింది ఆ ఇంటర్వెల్ షాట్ మాత్రం. ఇక అయిపోయిన తర్వాత ఏదైనా పని తీసుకో, ఎక్కడ పోయినా పని చేస్తలేవు సరిగా అని చెప్పేసి 3 ఫ్యామిలీస్‌ని చూపిస్తాడు మనకి. ఒక తల్లికేమో భర్త లేడు. అంటే విడో, సింగిల్ మదర్. ఇంకొక ఆమెనేమో వదిన, అన్న భార్య. ఆయన తల్లి లేదు, ఆయన తల్లిలాగా పెంచుతుంది. ఇంకొక ఆమెనేమో తల్లి పెంచుతుంది, తండ్రి ఉంటాడు. ఆమె కొంచెము చాలా ప్రేమగా పెంచుతుంది అబ్బాయిని. సో, చెప్పకుండా వీళ్ళు గోవా ట్రిప్ లాగా చీరాలకెళ్తారు. అలా ఏమంటారు, బాంబేకి గోవా ఎట్లనో మనకు తెలంగాణకు చీరాల అటువంటిదని చెప్పేసి ఆ చీరాల బీచ్‌కెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేసుకొని 3 డేస్ చెప్పకుండా, ఇంట్లో చెప్పకుండా, ఎందుకు పోరు అనే దానికి లేదు. ఇంకా "ఏయ్ ఫోన్ బంద్ చేయి బే, ఫోన్ బంద్ చేయకుంటే బాగుండదు, నీ ఫోన్ ఇరగొట్టేస్తా" అని బెదిరించే ఫ్రెండ్. ఇంటికొచ్చిన తర్వాత తోడుకలు తీస్తారు. ఒక ఆమెనేమో మాట్లాడదు, ఇంకొక ఆమెనేమో కొడుతుంది, ఇంకొక వదినేమో అలుగుతుంది. సో, ముగ్గురిని వీళ్ళు కన్విన్స్ చేసే పద్ధతి సెకండ్ హాఫ్‌లో చాలా సహజంగా ఉంటుంది. అయితే ఆళ్ళకి ఆ బాధ ఎందుకొస్తుంది అంటే, మొదట అబ్బాయికి అటెండర్ జాబ్ వస్తుంది. అటెండర్ జాబ్ ఏంటంటే చాయ్‌లు పెట్టాలి, ప్యూన్‌లాగా అనుకోండి. చాయ్‌లు పెట్టాలి, కాఫీలు పెట్టాలి, ఆళ్ళకేమైనా కావాలంటే అన్నీ అందించాలి, నీళ్ళతో సహా అన్నీ అందించాలి. ఆ జాబ్‌లో గీతక్క చేర్పిస్తే అక్కడికెళ్ళిన తర్వాత ఇంకో షాట్‌లో గీత అని పిలుస్తాడు. మరి గమనించండి, ఒక దగ్గర గీత అంటాడు. అక్క అక్క అని అన్నిటి దగ్గర ఒక దగ్గర గీత అంటాడు. అక్కడ ఆ గీత ఇంకొక అతనితో రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఆమెకున్నాడో అతను వ్యాపార బుద్ధికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు. మంచి ప్రొఫెషనల్ ఉంటాడు. అతను చూడడానికి కూడా అబ్బాయి బాగున్నాడు. మంచి హైట్, పర్సనాలిటీ బాగున్నాడు. ఈ గీత అనే ఆమె కూడా చాలా సహజంగా ఉన్నటువంటి, ఏదో హీరోయిన్ అంటే ఒక పర్టిక్యులర్‌గా ఎక్కడనో దిగొచ్చినట్టుగా కాకుండా ఒక మిడిల్ క్లాస్ నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా ఉంది. చాలా బాగుంది అమ్మాయి. సో, ఆమె లిప్స్ కూడా అంత ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆమె ఆ తీర్చిదిద్దిన తీరు కూడా దర్శకుడు చాలా సహజంగా తీర్చిదిద్దాడు ఆ అమ్మాయిని. చాలా బాగా చేసింది సినిమాకి. మొత్తం వెన్నెముక ఆ అమ్మాయి. ఇందాక ఆ బ్యాక్ పుషప్ కూడా కెమెరామెన్‌కి బాగా నచ్చి బ్యాక్ పెట్టాడేమో అనిపించింది మనకి. అయితే 'అమీర్‌లో' గాని హిందీ టైటిల్ పెట్టి ఒక హైదరాబాదీ సినిమాను చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. సో, పోస్టర్ డిజైనింగ్ కూడా యెల్లో కలర్‌లో ఈ రకంగా చేశారు. ఫ్రెండ్స్ ముగ్గురు ప్లస్ అమ్మాయి పక్కనుండి ఆళ్ళ తమ్మునిలాగా వాళ్ళని అక్క అంటుర్రు కాబట్టి ఉండేటువంటి నలుగురు కుర్రాళ్ళు, ఈ అమ్మాయి. ఇది చూడండి మనం ఆ పోస్టర్‌లో. అయితే వీళ్ళకొక ఫైనాన్షియర్ కూడా ఒకతనుంటాడు. ఆ ఫైనాన్షియరు రమేష్ అన్న అంటూ ఫైనాన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి ఉంటాడు. సరే, మొత్తానికి ఏం చేస్తారు వీళ్ళు అక్కడ చేరిన తర్వాత ఒక క్రికెట్ విషయం వస్తుంది. మా బస్తీ పిల్లలు ఇంకా బాగా ఆడతారంటే 25,000 బెట్ కట్టుకుందాం రా అని చెప్పి సాఫ్ట్‌వేర్ పిల్లలు, వీళ్ళ పిల్లలు కలిసి మ్యాచ్ పెట్టుకుంటారు. ఇందాక చెప్పినట్టుగా పైకి గాల్లో తేలిన తర్వాత అక్కడ ఇంటర్వెల్ ఇచ్చారు. అది సూపర్బ్ ఇంటర్వెల్ అది. అందరూ ఇంటర్మిషన్ అని పడంగానే అందరూ నవ్వుకున్నారు అది షాటు. బయటకొచ్చిన తర్వాత వాళ్ళు క్యాచ్ అవుట్ అయిపోయారు. వీళ్ళకి మొత్తం పైసలు పోయినాయి. 3,000 మాత్రం వీళ్ళ దగ్గర ఉంటే అవి కూడా రమేష్ అన్న దగ్గర తీసుకొని ఇస్తారు. ఇక కనీసం బిర్యానీ అనేది తినిపిస్తాం మీకు, మేము పైసలు వదిలిపెట్టారు కదా 23,000 అంటే జాలితోటి వదిలిపెడతారు. వీళ్ళు బస్తీ పిల్లలను వదిలిపెడతారు. వీళ్ళేమో ఏతులు కొట్టుకున్న వాళ్ళని కూడా తీసుకొని వచ్చి మరీ ఆడిపిస్తారు. ఆడిపించినాక కూడా వాళ్ళు గెలవలేకపోతారు. గెలవలేకపోయిన తర్వాత ఇంకా వాళ్ళు యాక్చువల్లీ కిట్ కొనుక్కోవడానికి కూడా అప్పు చేస్తారు. 15,000 అప్పు చేసి 2 కిట్లు కొనుక్కుంటారు. 7,500 కిట్టు. కొనుక్కొని గార్డ్స్ లేవు కదరా, మొట్టుకాడ ఏం పెట్టుకుందామని అంటే, ఒకసారి ఒక పని చేద్దాము, ఇవి గ్లాసులు ఉంటాయి కదా, పేపర్ గ్లాసులు, అది ప్లాస్టిక్ గ్లాసులు అవి పెట్టుకొని రా అని చెప్పేసి అవి గార్డ్ లాగా వాడుకుంటారనేటువంటి ఆట చూపించారు అక్కడ. వీళ్ళకి తగలకుండా, బాల్ తగలకుండా. సో, ఆ తర్వాత ఏమవుతుందంటే, సరే వీళ్ళు క్రికెట్ ఓడిపోయినరు. ఆ తర్వాత వీళ్ళకి బిర్యానీ తినిపియాలంటే ఏ రకంగా హైదరాబాద్లో ఫేమస్ ఏంటంటే ముస్లిమ్స్ చేసే బిర్యానీ ఎక్కువ ఫేమస్. అట్లా ముస్లిం చాచా దగ్గరికి వెళ్తారు. అతను ముందు ఒప్పుకోడు, ఎన్నోసార్లు ఎలగొడతారు. ఆ తర్వాత ఎంతో కష్టంగా ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత నేను చెప్పిన సామాన్లు అక్కడి దగ్గరికి ఎవరు అని విశ్వేంద్ర రెడ్డి చెప్తే అక్కడికి వెళ్ళి సామాన్లు తీసుకొస్తారు. సూపర్ హిట్ అవుతుంది. అది ఏదైతే బిర్యానీ వండుతారో అది తీసుకొచ్చి వీళ్ళు గీకిసలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఎవరు చేశారంటే వీడు అబద్ధం ఆడి నేనే చేశాను అంటాడు. అయితే ఒక పని చేద్దామని చెప్పి ఈ గీత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటాడో మనం హోటల్ పెడదాము బిర్యానీ పాయింట్ అని చెప్పేసి కిర్రాక్ బిర్యానీ అని చెప్పి పేరు పెడితే సూపర్ హిట్ అవుతుంది. అన్ని పాయింట్లు పెడతారు, దానికి ఎన్నో పాయింట్లు పెట్టి చేస్తూ ఉంటే వీళ్ళకి వర్క్ ఎక్కువైపోయిన తర్వాత మనుషులు తక్కువ ఉంటారు. వర్క్ ఒత్తిడి ఎక్కువైన తర్వాత 2 బ్రాంచ్లు ఉన్నప్పుడు ఓకే ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే పాయింట్లు ఎక్కువ అవుతాయో ఆ యొక్క బిర్యానీ టేస్ట్ అనేది తగ్గుతుంటుంది. ఎందుకు తగ్గుతుంది, దేనికి తగ్గుతుంది, దాంట్లో ఎవరైనా ఏమైనా చేశారనే దానికి ఎటువంటి వివరణ దర్శకుడు ఇవ్వలేదు మనకి. అది కరెక్ట్ కారణం కూడా చూపించలేదు రమణారెడ్డి సోమ. అయితే ఇది బిజినెస్ బాగా డెవలప్ అయిపోయిన తర్వాత వీళ్ళకు బ్రాండ్ ఏర్పడిన తర్వాత దానికి ప్లాస్టిక్ కవర్స్ మీద కూడా లోగో వేసి కిరాక్ బిర్యానీ అని హీరోయిన్ గీత అంటది. ఏం పేరు పెట్టామంటే గీత చూడ అంటే గీత బిర్యానీ పెట్టేమో అని మనం అనుకుంటాము. సో, కిరాక్ బిర్యానీ అని పెట్టాం, కిరాక్ ఉంటుంది ఇది అని చెప్పేసి. సో, మొత్తానికి ఆ ప్రకారంగా చేసేసి
చేసిన తర్వాత ఈ కిరాక్ బిర్యానీ తీసుకొచ్చి జనాలకి అప్పజెప్తారు. సో, ఎందరో ఆర్డర్స్ తీసుకొచ్చి మా దానికి పంపియండి, మా దానికి పంపియండి సాఫ్ట్‌వేర్‌కి అంటూ రకరకాలుగా ఆర్డర్స్ రావడం మొదలవుతాయి. సో, స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ ఆర్డర్స్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కటేసారిగా స్టాండర్డ్ దిగుతుంది. ఈయనేమో హోటల్ అమ్మాలనుకుంటాడు. ఎప్పుడైతే హోటల్ అమ్మాలనుకుంటాడో గీత బాయ్ ఫ్రెండ్‌కి గూడా బాయ్ జెప్పేసి నేను ఇంకా నీకు నాకు చెల్లు అని జెప్పేసి బ్రేకప్ జెప్పేసి వీళ్ళ పక్షానే నిలబడుతుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత వీళ్ళు ఇంకా మనకు ఏదైతే పోట్లాట అయిన తర్వాత గల్లలు పట్టుకున్న తర్వాత వీళ్ళు మందులు గిందులు మ మ బీరుపాటి ఈ అమ్మాయి ఇస్తుంది. ఆ తర్వాత ఇంకా వద్దు అని చెప్పేసి ఇంకా వీళ్ళు ఇక ఏదైతే షేర్ ఇచ్చి రూ. 1,00,000 షేర్ లాభం కూడా కరెక్ట్‌గా ఇస్తాడతను. ఆ తర్వాత ఎప్పుడైతే హోటల్ అమ్ముకుంటాను అది ఇది అనుకున్న తర్వాత ఇంక వీళ్ళు డివైడ్ అయిపోయిన తర్వాత ఇంకా బాధ అయిపోయి ఎక్కడికో చీరాలకెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బ్యాచిలర్ ఎంజాయ్‌మెంట్ చేసుకొని బయటకొచ్చిన తర్వాత తల్లిదండ్రులతో తిట్లు, వదిన, మరద, అన్నలతో తిట్లు తిన్న తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యి సొంతంగా మనమెందుకు బిర్యానీ మళ్ళా పెట్టకూడదు అని చిన్నగా స్టార్ట్ చేయండి. గ్రూప్ బిర్యానీ చేయండి అని చెప్పేస్తే దీనికేం పేరు పెడతామంటే చాచా బిర్యానీ. అప్పటికి ఆ చాచా చనిపోయి ఉంటాడు. వాళ్ళ కొడుకు నేను సపోర్ట్ చేస్తా మీకు అన్ని విధాలని చెప్పేసి అన్నాక వీళ్ళు బిర్యానీతో మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. చాచా బిర్యానీ పెట్టారు అనే దగ్గర ఎండ్ చేస్తూ ఈ ఫిలిం బాయ్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఒక బిర్యానీని అమ్ముకుంటూ వాళ్ళ స్వశక్తితో పైకొచ్చేటువంటి నలుగురు కుర్రాళ్ళ కథ అన్నమాట ఇది. సో, దీని కింద ఆ గుర్రాలు చేసినటువంటి పెర్ఫార్మెన్స్ ఏంటి, గీతక్కగా ఈ అమ్మాయి పెర్ఫార్మ్ చేసినటువంటి వేద జలంధర్ నటనేంటి, ఇంకొక అమ్మాయి అక్కడ బాస్‌గా ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నటనేంటి, మొత్తం సాఫ్ట్‌వేర్‌కి ఏ రకంగా ఉంటది, బస్తీ కుర్రాలు ఏ రకంగా ఉంటది. ఆ తర్వాత ఈ బస్తీలో కొట్లాట్లు అయినప్పుడు ఇంటి దగ్గరకొచ్చినప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారు. సో, మొత్తం సహజమైనటువంటి సంభాషణతోటి చక్కగా ఎటువంటి బూతులు, ద్వందార్థాలు లేకుండా ఆ పాట మాత్రం చాలా అద్భుతంగా ఒక బిర్యానీ గిర అనేటువంటి పాటను, తర్వాత ఈ 'అమీర్‌లోగ్' అనేటువంటి సాంగ్, ఈ 2 సాంగ్స్ బాగా ఆకట్టుకునే విధంగా స్మరణ సాయి మ్యూజిక్ చేయడం జరిగింది. అట్లాగే రికార్డింగ్ కూడా పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. ఎందుకంటే అద్భుతంగా ఏం లేదు రికార్డింగ్. కానీ పాటలు మాత్రం ఆ కంపోజింగ్ ఒక్క పాట మాత్రం బాగా తగిలింది. అదే ప్రోమోకి వాడుకోవడం జరిగింది. సో, ఓవరాల్‌గా సినిమా చూసే వాళ్ళకి కడుపుబ్బా నవ్వే సినిమాగా 'అమీర్‌లోగ్' అనేది సినిమా తయారైంది. ఏం సినిమా లేదు. విశ్వేందర్ రెడ్డి తప్ప తెలిసిన నటుడన్నడే లేడు. అసలు విశ్వేందర్ రెడ్డి విశ్వేందర్ రెడ్డి అంటే ఆ గడ్డమాయన. ఆయన లేకపోతే అసలు సినిమానే లేదు. అంటే తెలిసిన నటులే లేరు అనే విధంగా. ఆయన చేయడం కూడా చాలా అద్భుతంగా చేశాడు యాక్టింగ్. ఇక ఈ సినిమాలో వేద జలంధర్ నటనను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆమె ఫిజిక్ కూడా నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా ఒక అక్క పాత్ర అంటే అక్క పాత్రలాగా అక్కడక్కడ మనము వాటర్ ట్యాంక్‌ల దగ్గర కూర్చొని మాట్లాడడము, రోడ్ మీద కూర్చొని మాట్లాడడము, ఆఫీస్‌లో ఎక్కడెక్కడ పక్కకు కూర్చొని మాట్లాడడం, ఇదేందిరా నన్ను తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు అనుకోవడం, ఆ బాయ్ ఫ్రెండ్ ఆమెను మెయింటైన్ చేసుకోవడము, ఆ ఇండ్లలో గీతక్క చెప్పింది అయితే చేయండిరా అని అనడము, మీకెందుకు సాయం చేస్తున్నాడని చెప్పి తల్లులు అడగడము, అంతా సహజంగా ఉంటది. ఆ పిల్లలు బుల్లెట్ బండిని రిపేర్ చేస్తాడు. అతను రిపేరరు కొడుకుంటాడు. రిపేర్ చేసుకుంటే అతను తయారు చేసిన బుల్లెట్ బండే తల్లికి పైసలిస్తే ఆయమ కొనుక్కొని బండి 1,50,000కు సెకండ్ హ్యాండ్‌లో బండి ఆయనకు ఇప్పించడం. అయితే మీకింత ప్రేముందా అంటే పిల్లల్నెప్పుడు ఎక్కువ లవడ్ చేస్తే వాళ్ళు పాడైపోతారండి అంటూ అనడం. అన్నీ చాలా సహజంగా పిల్లల పెంపకం గురించి, బస్తీల కుర్రాళ్ళ గురించి, సాఫ్ట్‌వేర్ కుర్రాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ గురించి, ఆ తర్వాత దాంట్లో పనిచేసేటువంటి కుర్రాడు "నేనేం పని చేస్తున్నారా? మీరు కూడా పని చేయండి. ఖాళీగా ఎందుకుంటారా బయ్" అని చెప్పేసి అంటే ఒక్కరోజు పనికి పోయి ఇంత నకరాలు చేస్తున్నావురా నువ్వు అని అన్న తర్వాత ఇంట్లో "అమ్మ నేను బిర్యానీ పాయింట్ పెట్టుకున్నా" అంటే "ఇది కూడా సరిగ్గా చేస్తలేవురా జాబ్" అని చెప్పి ఆ అమ్మాయి అనడం, తల్లి అనడం. సింగిల్ మదర్‌గా ఆమె పడే ఆవేదన ఏంటి? ఆ తర్వాత ఒక ఆమె తన్నుకుంటూ కొడుకుని కొట్టేటువంటి సన్నివేశం అయితే ఇంకా ఆకట్టుకుంటది. కాళ్ళు లేపి, చీర లేపి మరి కాలుతో తన్ని ఆ కొడుకుని కొట్టేటువంటి తీరు కూడా బాగా ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాలు చాలా సహజంగా ఆకట్టుకునే విధంగా ఏ సినిమాలో చూడని విధంగా రమణారెడ్డి ఒక టేస్ట్‌తో తీసిన సినిమా 'అమీర్‌లోగు'. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఎందుకంటే ఇంత చిన్న సినిమాకి 3.75/5 అంటే ఈ సినిమా యొక్క కంటెంట్ గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అక్కడ టెలిఫిల్మ్ చూసినటువంటి క్వాలిటీ మనకున్నా కూడా కెమెరామ్యాన్ సహకరించకపోయినా, ఎందుకంటే కెమెరామ్యాన్ ఇందాకే చెప్పినట్టుగా ఫిక్స్డ్ బ్లాక్స్ పెట్టుకొని అక్కడక్కడ బ్లర్‌వి చేసుకొని అట్లాంటివి చేసినా కూడా ఈ సినిమా ఇంతవరకు నిలబడిందంటే కంటెంట్ రమణారెడ్డి సోమ యొక్క కంటెంట్ ఇవాళ మల్టీప్లెక్స్‌లో దాకా వచ్చింది. సినీవర్స్‌లో నేను సినిమాని ఏషియన్ సినీ ఏదైతే అప్పుడు అంతకుముందు సినీ వేరే పేరు మీద ఉండేది. ఇప్పుడు సినీవర్స్ అయింది. ఏషియన్ ఉప్పల్ సినీ స్క్వేర్ అప్పుడు. ఇప్పుడేమో సినీవర్స్ అని మారిన తర్వాత దీంట్లో నేను ఈ సినిమాని నిన్న సాయంత్రం 7:30 షోకి చూశాను. 7:25 అని ఇస్తారు. 7:30కి పడింది. 7:30 PM షోకి స్క్రీన్ 1లో అంటే దాంట్లో పేర్లు పెట్టుకున్నారు. రెట్రో, సెకండ్‌దేమో వింటేజ్, మూడోదేమో క్లాసిక్. సో, నేను చూసింది ఇది రెట్రోలో చూశాను. అంటే స్క్రీన్ 1లో చూశాను నిన్న ఏషియన్ సినీవర్స్‌లో.
సో సినీ వర్స్ థియేటర్‌లో నేను ఈ 7:30 పీఎం షోకి అంటే 7:25 పీఎం షోకి ఈ సినిమాని ఫస్ట్ షోలో చూడడం జరిగింది. రూ. 200 టికెట్ పెట్టారు. అయినా కూడా సినిమా వర్త్ అనిపించింది. సో ఓవరాల్‌గా మంచి కామెడీ ఆకట్టుకునే వ్యక్తులకందరూ కూడా ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ సినిమాకి 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.